సడన్గా మా అమ్మ కాల్ చేసి అయితే షాప్ క్లోజ్ చేసి ఇంటికి రమ్మనింది. హలో గైస్, అందరు గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే 30 days డైలీ రొటీన్ బ్లాగ్స్ లో అయితే డే 27. ఇంకా పొద్దున్నే లేచి అయితే కిందకి వచ్చి అయితే బ్రష్ చేస్తాను. బ్రష్ చేసి అయితే స్నానం కూడా అయితే చేసేసిన. ఇంకా మా అమ్మ పొద్దున్నే లేచి అయితే పూజ అయితే చేసింది. ఇంకా మనం కూడా అయితే దేవునికి దండం పెట్టుకొని అయితే షటర్ కి తీసుకొని అయితే బయటకు వచ్చి చూస్తే ప్యాడ్ అయితే అలికినారు కానీ బైక్ ప్యాడ్ కూడా అయితే వేసినారు. ఇంకా సర్లేనైతే బైక్ స్టార్ట్ చేసుకుని అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చిన. ఇంకా షాప్ ఓపెన్ చేసి అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటానే కస్టమర్ అయితే రెడీగా అయితే ఉన్నాడు. ఆ తమ్ముడు కూడా అయితే కటింగ్ చేసేసిన. ఖాళీగా అయితే కూర్చున్నా. ఇంకా అప్పుడే ఈ పిల్లోడైతే వచ్చాడు. కాలేజ్ పోకుండా చూడడం మామ తిరుగుతాడు. వీడియో తీస్తా అంటే సిగ్గుపడతాడు. తర్వాత కస్టమర్లు అయితే మిన్న అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా కటింగ్ చేసే లోపు అయితే 1:30 అయితే ఇంకా షాప్ క్లోజ్ చేసి అయితే ఇంటికి అయితే వచ్చేసిన. వస్తా అయితే ఇంకా వడలు తీసుకున్నామంటే వడలు అయితే తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చిన. తినేసి అయితే కాసేపు పనుకొని అయితే ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. షాప్ ఓపెన్ చేసి అంతా నీట్ గా అయితే క్లీన్ చేసుకున్నా. అప్పుడే కస్టమర్లు అయితే వచ్చారు. వాళ్ళ కటింగ్ చేస్తుంటే ఇంకా సడన్ గా మా అమ్మ కాల్ చేసి అయితే షాప్ క్లోజ్ చేసి అయితే ఇంటికి అయితే రమ్మంది. ఇంటికి వచ్చి మా అమ్మని అడిగితే ఊరికి పోవాలరా, కొంచెం ఊరికాడ పని ఉందని అయితే చెప్పింది. స్టార్ట్ చేసుకుని అయితే ఫస్ట్ పెట్రోల్ పట్టించుకుని అయితే ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయినా. మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసినాం. మనం ప్రొద్దుటూరులో అయితే 7:17 కి అయితే బయలుదేరినాం. ఇక్కడికి వచ్చే 9:20 అయితే అయింది. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని అయితే అన్నం పెట్టుకుని అయితే తినేసిన. డే 27 అయితే ఇలా వచ్చింది. మీకు వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. బాయ్ బాయ్.